ఇదే అంశంపై కూటమి సర్కార్పై ధ్వజమెత్తారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఆడబిడ్డలు రక్షణ కల్పించడం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యారని మండిపడ్డారామె. ఎంత దారుణం అంటే ఒక ఆడపిల్ల ఆ ఏజిఎం దీపక్ వలన అతని వేధింపుల వలన ఆత్మహత్య చేసుకున్నాను అని చెప్పి సూసైడ్ నోట్లో క్లియర్గా రాసినా కూడా అదే కిమ్స్ హాస్పిటల్లో ఈమెకి ఈ 12 రోజులుగా వైద్యం చేయడం అంటే ఆమెకి ఎక్కడ సరైన వైద్యం అందుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే ఏజిఎం దీపక్ అనే వ్యక్తి అదే కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నాడు. అదే కిమ్స్ హాస్పిటల్లో ఈమె సూసైడ్ చేసుకుంది. ఇంకా ఆమెకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇన్ని రోజులైనా 12 రోజులైంది. 23వ తేదీ ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈరోజు ఆవిడ చనిపోవడం జరిగింది. ఇన్ని రోజులైనా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ గారు కానీ, ఒక మహిళ అయి ఉండి కూడా హోమ్ మినిస్టర్ గారు కానీ కనీసం ఈ విషయం మీద స్పందించారా? మెరుగైన వైద్యం అందుతుందా లేదా కనీసం కనుక్కున్నారా? ఎటువంటి స్పందన లేదు. అడుగడుగున నిర్లక్ష్యం. ఎంతగా వీళ్ళకి మహిళల పట్ల చులకన భావం ఉంది అనేది అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లలకి ఈ రాష్ట్రంలో కనుక ఎవరైనా అన్యాయం చేస్తే అదే వాళ్ళకి ఆఖరి రోజు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ ఫార్మసీ విద్యార్థి విషయంలో ఏం చేశారు ముఖ్యమంత్రి గారు? మీరు పక్కనే పోలవరం సందర్శించడానికి వెళ్ళారు ఈ 12 రోజుల్లో. మరి ఈ అమ్మాయిని చూడడానికి వెళ్ళడం కానీ, కుటుంబానికి ధైర్యం చెప్పడం కానీ ఎందుకు మీరు చేయలేదు? అలాగే డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆడపిల్లలకి అన్యాయం జరిగితే తాట తీస్తానని చెప్పారు. మరి పక్క జిల్లాయే కదా మీది, మీ నియోజకవర్గం. మరి రాజమండ్రిలో ఈ అమ్మాయికి ఎంత అన్యాయం జరిగితే ఆమె లెటర్లో ఎంత దారుణంగా అతను వేధించాడు అనేది అంత చక్కగా ఆమె రాసిపెట్టి చనిపోతే మరి మీరు ఎక్కడ ఆ దీపక్ తాట తీశారు? కనీసం ఆ కుటుంబానికి పరామర్శ చేయడానికైనా వెళ్ళి